ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. మన థర్స్డే వచ్చేసింది. మరి ఈ గురువారం ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందామండి. ఈ పాట ప్రత్యేకమైన ఎందుకన్నానంటే, ఈ పాట మనం ఎవరో పాడితే వినింది కాదు, సాక్షాత్తు బాబా గారే ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా పదే పదే పాడిన పాట. ద్వారకామాయిలో మనకు సచ్చరిత్రలో 33వ అధ్యాయంలో ఈ పాట గురించి చెప్తారు హేమాడ్ పంత్ గారు. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి కోనియా లాయోజి లాయోజి. ఇది బాబా గారు పదే పదే చాలా ప్రీతిగా ఉత్సాహంగా ఆయన ఉల్లాసంగా ఆ పాట పాడుతూ ఉండేవారట. కాబట్టి ఈ గురువారం బాబా గారు పాడిన పాటనే మనం పాడుకుందాం. ఈరోజు ఏకాదశి కూడా పొద్దున చూశాను, షిరిడీలో బాబా గారికి మంచి అలంకరణ అవి చేస్తున్నారు. ఏంటి అని అంటే ఏకాదశి అని చెప్పారు. కాబట్టి ఏకాదశి గురువారం బాబా గారు పాడిన పాటను మనం ఈరోజు పాడుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. తిరుగుతూ తిరుగుతూ రాముడు వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. తిరుగుతూ తిరుగుతూ రాముడు వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. షిరిడి వాసుడు సాయిజీ సాయిజీ ద్వారకమాయి బాబాజీ బాబాజీ. షిరిడి వాసుడు సాయిజీ సాయిజీ ద్వారకమాయి బాబాజీ బాబాజీ. సద్గురునాథుడు సాయిజీ సాయిజీ సమర్థ సద్గురు బాబాజీ బాబాజీ. సద్గురునాథుడు సాయిజీ సాయిజీ సమర్థ సద్గురు బాబాజీ బాబాజీ. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. కరుణామయుడు సాయిజీ సాయిజీ ప్రేమావతారుడు బాబాజీ బాబాజీ. కరుణామయుడు సాయిజీ సాయిజీ ప్రేమావతారుడు బాబాజీ బాబాజీ. తల్లి తండ్రి సాయిజీ సాయిజీ గురువు దైవం బాబాజీ బాబాజీ. తల్లి తండ్రి సాయిజీ సాయిజీ గురువు దైవం బాబాజీ బాబాజీ. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. తిరుగుతూ తిరుగుతూ రాముడు వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. సర్వవ్యాపి సాయిజీ సాయిజీ అంతర్యామి బాబాజీ బాబాజీ. సర్వవ్యాపి సాయిజీ సాయిజీ అంతర్యామి బాబాజీ బాబాజీ. సర్వజ్ఞుడు సాయిజీ సాయిజీ సకలాధారుడు బాబాజీ బాబాజీ. సర్వజ్ఞుడు సాయిజీ సాయిజీ సకలాధారుడు బాబాజీ బాబాజీ. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. సకల దేవత సాయిజీ సాయిజీ సాతు స్వరూప బాబాజీ బాబాజీ. సకల దేవత సాయిజీ సాయిజీ సాతు స్వరూప బాబాజీ బాబాజీ. అల్లా మాలిక్ సాయిజీ సాయిజీ సబ్కా మాలిక్ బాబాజీ బాబాజీ. అల్లా మాలిక్ సాయిజీ సాయిజీ సబ్కా మాలిక్ బాబాజీ బాబాజీ. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. తిరుగుతూ తిరుగుతూ రాముడు వచ్చాడు, ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. రమతే రామ ఆయోజి ఆయోజి ఊదియాంకి గోనియా లాయోజి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు
సాయినాథ్ మహారాజుకి జై. దీంట్లో రమతే రామ రామోజీ రామోజీ, ఊదియాంకి గోనియా ఆయోజి ఆయోజి, రమతే రామ ఆయోజి ఆయోజి, ఊదియాంకి గోనియా లాయోజి లాయోజి. ఇది మాత్రమే బాబాగారు పాడింది. తక్కిందంతా కూడా మన బాబాగారి సచ్చరిత్ర, వారి పట్ల మనకుండే ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ 4 చరణాలు కూడా బాబాగారు ఇచ్చిన స్ఫురణ మేరకి రాసుకుని అప్పుడప్పుడు సత్సంగాల్లో పాడుతూ ఉన్నటువంటి పాట. అంటే అవతారం, రామావతారం, తర్వాత కృష్ణావతారం, ఇలా చాలా అవతారాలు ఉన్నాయి. దీని వెనకాల ఉన్న భావం కూడా అలా తిరుగుతూ తిరుగుతూ రాముడిగా ఉన్నప్పుడు ఆయన రావణాసురుణ్ణి సంహరించారు ధర్మ సంస్థాపన కొరకు. శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఆయన అదేవిధంగా పాపాత్మల్ని నశింప చేశారు. కలియుగంలో పాపాలని నశింప చేయాలనంటే పాపాత్ముల్ని వధిస్తూ వెళ్తే ఆయన సృష్టికే ఇంకెవరు మిగలరు. కాబట్టి సద్గురువుగా తిరిగి ఆయన బాబాగారిగా అవతరించి అందరికీ వివేకాన్ని, వైరాగ్యాన్ని ఊది రూపంలో ఇచ్చి మనలో పరివర్తన తీసుకొచ్చి, నైతిక వర్తన తీసుకొచ్చి మనల్ని ఉద్ధరించడానికి, అదే సాక్షాత్తు పరబ్రహ్మ సద్గురు బాబాగారిగా అవతరించారు. కాబట్టి తిరుగుతూ తిరుగుతూ ఆ రోజు రాముడే, ఈరోజు తిరుగుతూ తిరుగుతూ కృష్ణుడిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బాబాగారిగా వచ్చారు. ఈసారి ఏం తీసుకొచ్చారంటే ఊది సంచులు పట్టుకుని వచ్చాడు. ఊది మనకు తెలిసిందే, ఊది ధరిస్తే అది వివేకపూర్ణ వైరాగ్యం, ఈ రెంటిని గుర్తు చేస్తుంది ఊది. కాబట్టి బాబాగారి ప్రసాదం అంటే ఊది ప్రసాదమే. కాబట్టి భగవంతుడే సద్గురువుగా మనకు వైరాగ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన ఊది సంచులు పట్టుకొని వచ్చారు అని ఈ పాట వెనకాల ఉన్నటువంటి భావం అన్నమాట. దాన్ని మన అలా సత్సంగాల్లో చెప్పుకునేవాళ్ళం. ఈరోజు ఈ గురువారం పాట అయితే ఇది. మళ్ళీ వచ్చే గురువారం మరొక పాట మనం పాడుకుందాం. ఆదివారం రోజు మన బాబాగారి వైభవాన్ని ఈసారి మరి మనకు ఉన్నాయి, ఇంకా 2 అంశాలు ఉన్నాయి. మమకారానికి అతీతులు, మమకారానికి అతీతులు, అపరిగ్రహం. ఈ 2 అంశాలని మనం వచ్చే ఆదివారం సత్సంగంలో దర్శించుకుందాం. తిరిగి ఆదివారం కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.